మనకు ఉన్న జీవితాలలో ఎన్నో కోరికలు ఉన్నాయి. ఎన్నో ప్రయోగాలు ఉన్నాయి గానీ, అవి నెరవేరక మనం ఎన్నో ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఇలాంటి పరిహారం ద్వారా మనం నెరవేరడం జరుగుతున్నది. కావాల్సిన వారు గురువుగారికి సంప్రదించగలరని కోరుకుంటున్నాను. ఈ పూజలనేది ఇది మంచి కొరకు చేయాలి, చెడు కొరకు కాదమ్మా. ప్రేమలో మోసపోయిన అమ్మాయి గానీ, అబ్బాయి గానీ పెళ్లి చేసుకుంటామని చెప్పి ఒకే రూమ్‌లో ఉంటూ లివింగ్‌లో ఉండి తర్వాత చేసుకొని నాకు కుదరట్లేదని ఇబ్బందులు పడుతున్న అమ్మాయి, అబ్బాయి గానీ వాళ్ళకనేది ఇలాంటి పరిహారం చేయొచ్చు. భార్యాభర్తల మధ్య అక్రమ సంబంధాలు పెట్టుకొని మూడో వ్యక్తి వచ్చి చిచ్చులు పెడుతూ గొడవలు జరుగుతున్నా గానీ, సంసారం నిలబడక కోర్టు సమస్యలు నడుస్తున్నా గానీ వాళ్ళకనేది మనం ఈ పరిహారంతోటి దగ్గర చేయడం జరుగుతున్నది. ఇది 100%గా జరుగుతున్నది. అలాగనే అత్తాకోడళ్ళ మధ్య పడక డైలీ గొడవలు జరుగుతున్నా గానీ వాళ్ళకనేది ఈ పరిహారం ద్వారా మనం ఏకం చేయడం జరుగుతున్నది. అలాగనే దీంతో పాటు మనం చేసే ప్రతి ఒక్క పూజలోని ఫలితాలనేది ఉంటాయి. ఇది 100%గా జరుగుతున్నది. అలాగనే దీంతో పాటు మనం మరుపు మందు అనేది ఇయ్యడం జరుగుతున్నది 2 రకాలుగా. ఒకటి తినే ఆహారం పెట్టేది, ఇంకోటి చెప్పులకు, కాళ్ళకు పెట్టేది. ఇది 100%గా జరుగుతున్నది. కావాల్సిన వారు గురువుగారికి